హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే హెయిర్ కట్ చేయించాం. ఏదో పాపం మసూ తాతయ్య చేశాడు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా ఈరోజు మంచి ఎండగా ఉంది. ఇంకా 14 degrees అలా ఉంది, బట్ చలిగా ఉంది. బట్ మంచి సన్సెట్ ఉండిద్ది కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ బేకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఒక బీచ్ నేమ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి డౌన్ టౌన్లో ఇప్పుడు కటింగ్ చేయించుకొని బీచ్కి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తాం. అదే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళగానే దిస్ ఈజ్ మై ఫ్రెండ్ శాంటియాగో, తను కొలంబియన్. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. విల్ మీట్ యు అట్ ద బీచ్. బాయ్. ఫైనల్లీ బీచ్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడే స్టార్బక్స్లో మంచి పైనాపిల్ లెమనైడ్ తీసుకున్నాం. ఎండ కూడా చాలా బాగుంది. సో పైనాపిల్ ఇక ఎంజాయ్ చేస్తూ బీచ్లో అలా చూసుకుంటూ బీచ్లో అందాలను చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే జస్ట్ చూడండి, సూపర్ ఉంది అసలు. బాగుంది కదా. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత మేబీ మోస్ట్ ప్రాబబ్లీ సన్సెట్ అయ్యేదాకా ఉండొచ్చు. ఉంటే సన్సెట్ కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దాం, లేదంటే ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే సరదాగా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ దాకా. ఇక్కడ ఉంది బ్రిడ్జ్. గడ్డిలో నడవకూడదు, అయినా మనం నడిచేస్తున్నాం బికాజ్ వీఆర్ ఇండియన్స్. ఈరోజు అలలు కూడా అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నైస్. చాలా వెదర్ కొద్దిగా చల్లగా ఉంది, గాలి తక్కువగా ఉంటుంది. అసలు హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు సన్సెట్ అయ్యేంత వరకు. బట్ ఈ చల్లటి గాల్లో సన్సెట్ అయ్యేంత వరకు మనం ఉండగలం నాకైతే తెలియదు. హోప్ వి స్టే అండ్ సీ ద సన్సెట్ టు. ఓకే గైస్, చూస్తున్నారు కదా ఎండ అంతా బాగుంది, చలి చంపేస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయింది. సన్సెట్ కూడా లేకపోతాం. సన్సెట్ అయ్యే టైంకి చచ్చిపోతాం. ఈడే ఉంటాయి. ఇంకా గంట ఉంది సన్సెట్కి. సో ఇంగ్లీష్ పే నచ్చింది అనుకుంటున్నా మీ అందరికీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కామెంట్లో పెట్టండి. అన్నిటికీ సమాధానం ఇద్దాం మెల్లిగా. So see you guys, see you next vlog.